19వ అధ్యాయము 26, 27. ఇది తల్లి ప్రేమ గురించి తెలుసుకోవాలి. ఇది తల్లి ప్రేమ గురించి. ఇతను యోహాను నా తల్లి, దేవుడు ఎంతగానో మన ప్రాణాలు పాపాల కోసం అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఎందుకంటే చెయ్యని నేరాన్ని అతని మీద మోపారు. మరి తల్లి అయితే ఇతన్ని చాలా అంటే కళ్ళెదురుకోకుండా చేయలేని పాపాన్ని ఇతని మీద మోపితే తల్లి ఎంత వేదన చెందుతుంది. ఇది తల్లి చాలా చింతించిందన్నమాట. చేయలేని నేరాన్ని మోపారు అని చాలా రోధించిందన్నమాట. మరి సొలొమోన్ అంటాడు, నీ హృదయంలో ఖడ్గము దూసుకుని వెళ్తుందని చెప్పారు. అలాగే కళ్ళెదురుగుండా మరి చాలా ఆయన్ని అపహాసించారు, హేళన చేశారు. చేయలేని పాపాన్ని ఆయన మీద మోపారు. అయినా కానీ ఆయన నోరు మెదపలేదు, తగ్గింపు జీవితం కలిగి ఉన్నారు. అలాగే కూడా మనం కూడా ఉండాలి. మనం తల్లిదండ్రులకి విధేయులుగా ఉండాలి. ఆయన తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం బట్టలెట్టి ఇవన్నీ చేసి వాళ్ళని చూడాలి. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, సొంత తండ్రి కుందునా నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. ఎందుకంటే ఈ పాట చాలా అర్థమైనది. ఎందుకంటే చివరి శిష్యులు ఉన్నారు, చివరికి సిలువ వేసినప్పుడు అందరూ పారిపోయారు, ఎవ్వరు కూడా లేరు. యోహాను కూడా వెళ్ళిపోయారు. చివరి వరకు మరి చావైనా బ్రతుకైనా అని ముందుకు సాగాడు యోహాను. అప్పుడు చాలా ఇది తల్లి ఏమైపోద్దని యేసుక్రీస్తు మరణాపాయంలో ఉన్నప్పుడు మరి మరణంలోకి వెళ్ళేప్పుడు చాలా అంటే కొట్టారు, హింసించారు. ఆ బాధలే భరించాలా, తల్లి ఏమైపోద్దని ఆ కలవరి సిలువలో ఆలోచించాడు. అయ్యో నా తల్లి ఏమైపోద్ది, నా తల్లిని ఎవరు చూస్తారు, నా తల్లి ఎలాగా అని యేసుక్రీస్తు కలవరి సిలువలో మరి ఆ తల్లి గురించి ఆలోచన చేశారు ఆయన. అప్పుడు యోహాను, నా తల్లిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు తన సహోదరులు ఉన్నారు. ఎందుకంటే మరియా పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని కన్నది. ఆ తర్వాత యేసేపు అలాగే మరియకు కూడా పిల్లలు పుట్టారినట్టు తెలుస్తుంది సహోదరులు. ఇక్కడ వచ్చిన చూస్తే మార్కు 3వ అధ్యాయము 20 నుంచి 21 వరకు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరు గనుక భోజనం చేయుటకు వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయనను మతి చెల్లించున్నదని ఆయనను పట్టుకొనబోయేరి. ఇతని సహోదరులు ఇతనికంటే చిన్నప్పటి నుంచి ఇతను వడ్రంగి పని చేసేవాడు. ఇతని ఇంట్లోనే ఇతన్ని పోషించి తన కుటుంబాన్ని అంతా ఇతనే యేసుక్రీస్తే పోషించేవాడు. పోషించిన తర్వాత ఇతను బయటికి వెళ్తాక వీల్లేదు. 30 సంవత్సరాలకే ఇతను బయటికి వెళ్ళాలి. ఆ తర్వాత సువార్త ప్రకటించాలి. ఈ 30 సంవత్సరాలు వడ్రంగి పని చేసి కుటుంబాన్ని అంతా పోషించాడు. పోషించిన తర్వాత ఇతని సహోదరులే ఇతన్ని హేళన చేసి ఇతన్ని పట్టుకుంటకు సహాయం చేస్తున్నారనమాట. ఇతనికి భోజనం చేయుటకు యేసుక్రీస్తు వచ్చాడనమాట. వచ్చిన తర్వాత ఇతనికి తన సహోదరులే అంటున్నారనమాట. సహోదరులు ఇతనికి బుర్ర పని చేయట్లేదు, ఇతను మతి చెల్లించి ఉన్నది అని చెప్తున్నారనమాట. అలాగే ఇంకో అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము ఫస్ట్ నుంచి చూస్తే 5వ వచనం. ఆయనను సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి వడ్రంగి పని చేస్తూనే ఆ కుటుంబాన్ని పోషించిన తర్వాత అతని మీద అసలే జాలి లేదు. జాలి లేకపోతే సహోదరులు ఇతని యందు విశ్వాసం ఉంచలేదు. ఎవరిని యందు? యేసుక్రీస్తునందు విశ్వాసము, అసలు జాలి లేదు, విశ్వాసం ఉంచలేదు కాబట్టి అలాగే మనం తల్లిదండ్రుల్ని ఎక్కువగా మనం ప్రేమించాలి. ఎప్పుడైతే మనం
ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు మా అవసరం. ఎందుకంటే వృద్ధాప్యమందు చాలా అవసరమైనది ఉన్నది. అలాగే వాక్యం నిర్గమకాండము 20 అధ్యాయము 12 వచనం. అక్కడ నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశము నీ దీర్ఘాయుష్యుడవై నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని సెలవిస్తుంది. అలాగే ఎఫెసీయులకు అలాగే చాలా వచనాలు రిఫరెన్స్లు ఉన్నాయి, సామెతలు. అలాగే మనము బ్రతుకుండగానే ఎవరికైనా చేయాలి, తల్లిదండ్రులకి చేయాలి. చాలామంది తల్లిదండ్రులకి ఎందుకంటే ఒక నెల అలాగా ఒక నెల నేను చూస్తానని చాలామంది తల్లిదండ్రులు పంచుకుంటారు. చాలామంది ఎందుకంటే మన తల్లి మనల్ని కన్నది ఇద్దరినైనా ముగ్గురినైనా కానీ తను ఒక నెల నేను చూస్తానని ఎప్పుడు కూడా అనలేదు. అందరినీ సమానంగానే చూస్తుంది. ఈ రోజుల్లో అయితే చాలామంది తల్లిదండ్రుల్ని పంచుకుంటున్నారు. అలాగే అత్తగారి ఇంటి తరపున కూడా చాలా బాగా చూడాలన్నమాట. ఎందుకంటే కూతుర్లు అయితే చాలా బాగా చూస్తారు, కోడలను కూడా చాలా బాగా చూడాలి అత్తగారులని. ఎందుకంటే మీ తల్లిదండ్రులను సన్మానించు అని వాక్యం సెలవిస్తుంది కనుక మన తల్లిదండ్రులను సన్మానించాలి ఎప్పుడు కూడా. వాళ్ళు వృద్ధాప్యం అందే ఎక్కువగా మనకి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని సన్మానించి చూడాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.